హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఉన్న త్రికుటాలయం కాకతీయుల అద్భుతమైన శిల్పకళా వైభవానికి ఒక సజీవ సాక్ష్యం. దీనిని స్థానికంగా 500 స్తంభాల గుడి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 12, 13వ శతాబ్దాల మధ్య కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. హన్మకొండలోని ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని పోలి ఉండటం వల్ల దీనిని దాని యొక్క మినీ 1000 స్తంభాల గుడిగా భావిస్తారు. త్రికుటాలయం అంటే 3 గర్భాలయాలు కలిగిన దేవాలయం. తూర్పువైపు గర్భాలయంలో శివుడు మహామృత్యుంజయ స్వామి, ఉత్తరవైపు గర్భాలయంలో ఆదిత్యుడు సూర్య భగవానుడు, దక్షిణవైపు గర్భాలయంలో కేశవమూర్తి విష్ణువు కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎత్తైన నక్షత్రాకార పీఠంపై నిర్మించబడింది. ఆలయంలో దాదాపు 500 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభంపై పూలు, జ్యామితీయ ఆకృతులు మరియు పురాణగాథలకు సంబంధించిన సూక్ష్మ శిల్పకళ కనిపిస్తుంది. ఇక్కడి విష్ణుమూర్తి విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహం పాదాల వద్ద బ్రహ్మ మరియు గరుత్మంతుడు, ఇరువైపులా పరిచారికలు ఉండటం కాకతీయ శిల్పకళా ప్రత్యేకత. సంధ్యా సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని శివలింగాన్ని తాకేలా ఈ ఆలయ నిర్మాణాన్ని పడమర దిక్కున రూపొందించారు. దురదృష్టవశాత్తు శతాబ్దాల తరబడి ఈ ఆలయం ధూప దీప నైవేద్యాలు లేకుండా శిథిలావస్థలో ఉండేది. అయితే ఇటీవలి కాలంలో గ్రామస్తులందరూ ఏకమే స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం విశేషం. 1000 స్తంభాల గుడిలో ఉన్నట్టే ఇక్కడ కూడా నల్లరాతితో చెక్కిన అందమైన నంది విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.